వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బండూరు ప్రియదర్శిని రెడ్డి ఐఎస్. నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్, మీకు నచ్చితే చేసుకోండి. ఓకేనా? నా వీడియో ఓపికతో చూస్తున్నందుకు థ్యాంక్స్. అలాగే అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. మన తెలుగు వాళ్ళ పండుగ నాగుల దేవతల పండుగ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేను, నా బేబీ, మా ఆయన బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. పూజకి ఫ్లవర్స్. నెక్స్ట్ ఇక్కడ పూజ అయిపోయింది. నేను వేసిన ముగ్గు నాగుల చవితి. సో చూపిస్తాను. అమ్మ నేను ఎలా ముగ్గేసాను చూడు. మా అమ్మ పసుపుతో మాత్రమే వేయాలి, కుంకుమతో ముగ్గు వేయకూడదని చెప్పేది. సో ఫ్రెండ్స్, నేను ఇలా వేసాను అనమాట. నాగుల అమ్మవార్లని, దేవుళ్ళని, నాగేంద్ర స్వామిని. ఫ్లవర్ కూడా పెట్టేశాను నాగేంద్ర స్వామిని. అమ్మ ఎలా వేసానో చెప్పు వీడియో చూసినాక, సరేనా? మా అమ్మ నేర్పించింది ఫ్రెండ్స్. పండుగలు అన్నీ ఎట్లా చేయాలి ఏమని అమ్మ వేసేటప్పుడు చూశాను. వీళ్ళు పక్కన కొంతమంది ముగ్గేశారు, కానీ నాగుల చవితి రోజు ముగ్గు కలపకూడదు, కలిపేశారు. సో అమ్మ అయితే వేయకూడదు అనేది, ఎందుకని నాకు ఐడియా లేదు. అప్పుడు అమ్మ చెప్పేది. మా ఆయన కూడా వేయొద్దు అని చెప్పాడు. సో ఇట్లా వేసాను. ఫ్రెండ్స్, మీరు కూడా ఎవరైనా నాగుల చవితి తెలియని వాళ్ళు ఉంటే మాత్రం, మా అమ్మ పెద్ద ఆమె కదా, మా అమ్మ చెప్పిందనమాట, ఇలా పసుపుతో కుంకుమతో ముగ్గు వేసుకోవాలి, మల్లెపూలు కూడా చల్లడం మా హస్బెండ్ మంచిది అని చెప్పేసి. సో ఇలా వేసుకోండి, ముగ్గు మంచిగా ఉంటుంది. మా ఇంటికి నాగేంద్రుడు స్వామి వచ్చినట్టే ఉంది కదా ఫ్రెండ్స్. పుట్టకి పాలు పోయడానికి వెళ్తున్నాం టెంపుల్కి, లాంగ్ అనమాట. సో ఫస్ట్ టైం ఇప్పుడు పాప పుట్టినాక మళ్ళీ వెళ్తున్నాను నంద్యాలలో. మా హస్బెండ్ పెట్రోల్ పోపించుకుంటున్నాడు. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం నాగల చవితి బొంగోరు కొండ. అప్పుడైతే బ్రిడ్జి నీళ్ళు వచ్చినాయి, అట్లనే వచ్చామన్నమాట. ఎంట్రెన్స్ జంబుల పరమేశ్వరి దేవస్థానం, అమ్మవారి గుడి. ఇటు సైడ్ ఆపోజిట్ సాయిబాబా టెంపుల్ ఉంది, అక్కడ లోపలికి వెళ్ళడానికి. మా హస్బెండ్ ఒకసారి వచ్చాడు ఇక్కడికి, నేను వస్తానండి నన్ను తీసుకెళ్ళంటే, ఇప్పుడు నాగుల చవితి ఉంది కదా, మనం చేసే రోజు వెళ్దాంలే అని చెప్పాడు. సో ఇక్కడ నాగుల దేవుళ్ళు సండే కదా అంట స్పెషల్ నాగుల దేవతలకి, నాకు ఐడియా లేదు. ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను అనమాట. పాపని పెట్టుకొని నేను వెనకాల బైక్ మీద కూర్చోవాలి కదా, సో పాపని ఎత్తుకొని వీడియో తీయలేకపోయినాను. ఎప్పుడు మా ఆయన ఎత్తుకున్నాడు, కొంచెం రిలాక్స్ అయ్యి తీస్తున్నాను, గుర్తుగా ఉండాలని. మా మమ్మీ వాళ్ళు కూడా చూస్తారు ఈ వీడియో. సరే అండి, అవి తీసుకొచ్చుకోరా, తీసుకురాలా? ఓకే, చాలా బాగుంది కదండి. ఓకే అండి, భలే ఉంది వీడియో. ఇక్కడికి వచ్చేసరికి బాగా ఎండ అనమాట. వచ్చేటప్పుడు అయితే ఏమంటారు, ఎట్లా చెప్పాలో నాకు ఐడియా లేదు. విలేజ్లలో కొంచెం ఏరు పొంగింది, నీళ్ళు వచ్చాయి, వాగొచ్చింది అంటారే, అలా వచ్చింది. అక్కడ మేము బైక్ తీసుకొని వస్తేప్పుడు నాకు నీళ్ళు భయం వేసింది, ఏమవుతుంది అని చెప్పేసి. సో ఎంట్రన్స్ వచ్చేసాను, పలికి వచ్చేస్తున్నాము. ఇలా ఉంది మా హస్బెండ్. తండ్రి అమ్మవారి ఇదిగో పూల కొన్నమ్మ పెట్టిస్తా కొన్ని తెచ్చుకో, ఏమో నామేసి పెడదాము. నేను పెట్టి వచ్చిన పొద్దున్న చాలా బాగుంది అమ్మవారి. ఇక్కడ కాకపోతే కింద కూర్చోవాలి అని చెప్పి కూర్చుంటున్నాను. చాలండి. ఇక్కడ అమ్మవారి గాజుల దండలు ఇలా ఉంది ఫ్రెండ్స్. అమ్మవారు ఇక్కడ పురాతనమైన చెట్టు ఉంది. ఈ టెంపుల్ ఎప్పుడుందో నాకు తెలియదు. నాకు నంద్యాల తెలియదు, మా ఆయనకి కర్నూలు తెలియదు. నాకు కర్నూలు తెలిసిన, కర్నూలులో ఇప్పుడు చాలా గుళ్ళు తెలియదు. అమ్మ చాటు పిల్లని కదా, మా ఆయన కూడా అమ్మ చాటు పిల్లోడే. ఇక్కడ పురాతనమైన చెట్టు ఇలా ఉంటుంది. లోపల కూడా ఏదో ఉంది. అమ్మవారికి సపరేట్ గది అనుకుంటా, నాకు ఐడియా లేదు.
ఇలా ఉంటుంది టెంపుల్ వచ్చేసి. చిన్న నాగుల కట్ట దేవుళ్ళు ఉంటుంటే మా హస్బెండ్ ఏమన్నా అంటే ఇక్కడ తీసుకొస్తాను రా, నేను ఒకసారి వచ్చాను టెంపుల్కి అని చెప్పి తీసుకొచ్చాడు అనమాట. సో ఇక్కడికి ఇప్పుడు వచ్చాము. సో నాకు గుడి ఇష్టం కదా, అందుకని తీసుకొచ్చాడు. ఎక్కువ టెంపుల్స్కి ఎందుకు ఇష్టపడతామంటే ప్రశాంతత కోసం అనమాట. ఎక్కువ మాకు చెప్పాను కదా డెవిల్స్ బిహేవియర్ నచ్చదు. ఇక్కడ చూడు ఏమండి, నవ్వండి. ఏమండి అమ్మవారి స్పెషల్ ఏంటో మీకు తెలుసా? వెళ్ళాక మనం వచ్చాము. మా హస్బెండ్ ఏమో నాగుల దేవుణ్ణి ఏమంటారు రెడీ చేస్తానని వెళ్తున్నాడు. పాలు పోసేటప్పుడు మొద్దులే పాప దగ్గర ఉందని మా బేబీ పడుకుంది, బంగారు తల్లి. ఇక్కడికి వచ్చాక చాలా ప్రశాంతంగా ఉంది. ఐషు చిటి తల్లి, ఐషు అమ్మ వచ్చేసింది బంగారు. ఈమె పూజారామ అంట. మా హస్బెండ్కి అమ్మవారు వస్తుంది అన్నప్పుడు అనింది, మా భార్య ఖాళీ వస్తుంది అంటే కొంచెం భయపడింది. చుట్టుతల్లి నాగమైలకి పుట్టకి పాలు పడడానికి వెళ్తున్నాం. మా హస్బెండ్ ఇంత వెళ్ళేసేపు వెళ్ళి డెకరేషన్ చేశాడు. ఇందాకే మా అమ్మ వీడియో కాల్ మాట్లాడాం. ఫ్రెండ్స్ చూస్తే ఆనందిస్తాను, ఆనంద భాషలు వచ్చాయి మా మమ్మీకి. నెక్స్ట్ అక్కడైతే పచ్చదనం పొలాలు చూపిద్దాం అనుకున్నాను. పాపని ఇలా ఎత్తుకొని బయట ముందు కూర్చున్నాం. అంటే నాకు పాపే ముఖ్యం కాబట్టి వీడియో తీయలేదు. మా హస్బెండ్ అంతా డెకరేషన్ చేస్తున్నాడు నాగమయ్య దేవుడికి. దేవుని పేర్లు చాలా ఉన్నాయి కదా, నాకు కూడా ఐడియా లేదు. అక్కడ నాగుల ఏమంటారు, నవగ్రహాలు అక్కడ వచ్చేసి ఏమో అవి ఇండ్లు అనుకుంటాం. ఇవి ఇట్లా ఉంటుంది, తులసి చెట్టు ఉంది. అక్కడ కూడా కొన్ని నాగమయ కట్టెలు ఉన్నాయి, వేపాకు చెట్లు. కడిగి ఇంకొకటి ఫ్రెండ్స్, శారీ అండ్ జాకెట్ పెడుతున్నాం అనమాట అమ్మవారికి. నేనే సెలెక్ట్ చేశాను శారీ, సాఫ్ట్గా అండ్ కలర్ బాగుంది, అమ్మవారు కట్టుకుంటుందని. ఈయన మగాయనలాగా ఉన్నాడు దేవుడు. మరైతే పంచ తీసుకొస్తుంటాం కదా, ఇప్పుడు అడ్జస్ట్ అయ్యి దేవుడా మేమనుకోకు మీ భార్యకి ఇచ్చేయాలి. మా ఆయనకు తెలియక మేము తీసుకుని వచ్చేసాం. ఫీల్ అవ్వకు దేవుడా, ఇలా నువ్వు చెప్పనే లేదు మాకు దేవుడు ఉంటాడని. ఇక్కడ ఉన్న శ్వేత అంటున్నాడు, మా హస్బెండ్ ఇలా పెట్టాడు. మా అమ్మాయిని చెప్పిందంటే మన దగ్గర ఉన్న దారాలు ఇక్కడ పెట్టి మేము తెచ్చుకోవాలని చెప్పింది. చూడు, నాకు కొన్ని తెలియదు కాబట్టి అమ్మని అడిగాను ఆల్రెడీ. ఇక్కడైతే సినిమాలో లాగా కట్టారు తులసి దేవతకి. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో మనం టెంపుల్కి వచ్చాం బంగారు, ఎందుకు ఏడుస్తున్నావు బంగారు, నా బంగారు తల్లి. అశ్విత నువ్వు బంగారు కొండ. మా పాపని ఎక్కువ చూపాను ఫ్రెండ్స్, దిష్టి ఉందని. అశ్వ డాడీ నువ్వు నేను పొట్టకి పాలు పోస్తున్నాను. అశ్వని మా బంగారు తల్లని లడ్డు తల్లని. డాడీ చూస్తామా డెకరేషన్ చేసి అన్నీ చేస్తున్నాడు, నేను నిన్ను ఎత్తుకున్నాను అని. చేయండి, వీడియో వస్తుంది లేండి. బంగారు తల్లి డాడీ. అయ్యి ఇక్కడ చిన్న కొంచెం చూడ బంగారు. నేను అమ్మోడి తల్లిలో పెట్టేస్తాను పాటు. డాడీ ఇక్కడికి వెళ్ళాడు. ఏమండి ఇక్కడికి వెళ్ళాడు మీ డాడీ. ఇవన్నీ వచ్చేసి మా హస్బెండ్ చేశాడు.
పాప ఒకటి ఏడుస్తుంది కదా, చిన్నపిల్ల ఉండే పని. నేను ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేశాను అనమాట, టిఫిన్ అండ్ భోజనం. మా హస్బెండ్ వచ్చేసి ప్రసాదాలు చేశాడు. నేను చేస్తా అని చెప్పాను కానీ నువ్వు పాపను ఎత్తుకో, పాపం చూసుకో అని చెప్పడం వల్ల ఇంకా చేశాడు. మిగతా పనులు అయితే అన్నీ నేనే చేస్తున్నాను ఫ్రెండ్స్. పొద్దుననగా మా హస్బెండ్ తెల్లవారుజామున డ్యూటీకి వెళ్తాడు, ఎందుకంటే ఆయన టెంపుల్లో జాబ్ చేస్తున్నాడు కదా, మేనేజర్ జాబ్. అందుకని తెల్లవారుజామునే వెళ్తాడు గుడి తెరవక ముందే. అప్పుడు నేనే ఆయనకి ఫుడ్ ప్రిపేర్ చేసి క్యారీ కట్టేసి ఇంట్లో పాపను చూసుకొని అన్నీ చూస్తున్నా. అంటే నేను బాలింతగా ఉన్నప్పుడు అన్నీ చూసుకున్నాడు. ఇప్పుడు రెగ్యులర్ పని నాది, అందుకే వీడియోస్ ఎక్కువ చేయలేకపోతున్నాను అనమాట. పాపను చూసుకోవడం, ఇంట్లో ఆయనను చూసుకోవడంతోనే సరిపోతుంది నాకు. అలాగే మీ డాడీ ఇస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు క్లారిటీ ఇస్తున్నానంటే మా వాళ్ళు కూడా చూస్తుంటారు ఫ్రెండ్స్, మీరనే కాదు మా ఆయన సైడ్ కూడా కొంచెం, అందుకు నేనే చేస్తున్నానని తెలియడం కోసం. ఫ్రెండ్స్ నేను వచ్చేసి మా ఆయన పూజ చేస్తున్నాను. మా పాపని ఎత్తుకొని అమ్మవార్లకు కింద పెడతాను. ఏమండి 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 వెళ్దాం. చిన్నప్పుడు ఇట్లాంటి చెట్ల దగ్గర భలే ఆడుకునే వాళ్ళం, నేను నా చెల్లెలి మా ఫ్రెండ్స్. ఇక్కడ నా నవగ్రహాలు ఉన్నాయి, సో నేను వెళ్ళను, మా అమ్మ వెళ్ళొద్దనింది. మూసేసి ఉండలేండి. ఈ చెట్టును ఉడాలి, ఏం చెట్టు అంటారు, దేవుడి చెట్టు అనుకుంటాను. అన్ని వేపాకు చెట్లు, రకరకాల దేవుళ్ళ చెట్లు ఉన్నాయి. ఇట్లా ఎంత బాగుంటుందో చెట్లు. అమ్మ కూడా వచ్చి ఉంటే బాగుండేది. నేను రమ్మని చెప్పాను కానీ మా మమ్మీ, మా చెల్లెలి పిల్లలు అక్కడ ఉండేసిపోయిందనమాట. వచ్చి అక్కడ తిరుగుతున్నాడు. పుట్టకి పాలు ఇంకా పడడానికి లేట్ అవుతుందని చెప్తున్నాడు. నువ్వు కూర్చోపో, లోపలికి వెళ్ళి అంటున్నాడు. మళ్ళీ రావాలి, కూర్చోవాలి కదా. ఐషు నాన్న, ఐషు దా, ఇక్కడ చూడు బంగారు. ఐషు ఇక్కడ, అమ్మ ఇక్కడ ఉంది. ఐషు నాన్న, అమ్మ ఇక్కడ ఉందిరా చేస్తున్నాడు. చెట్టు దగ్గర వాటర్ కడుక్కుంటూ. ఏమండి ఏం చేస్తున్నారు? టెంకాయనా? ఓకే, జాగ్రత్త అండి. ఎండ మామూలుగా లేదు, చెమట కారిపోతుంది. నేను మా పాప ఇక్కడ కూర్చున్నాం ఫ్రెండ్స్. మా హస్బెండ్ అయితే అక్కడ ఉన్నాడు. ఈయన ఎప్పుడు వస్తాడో ఏంటో. పాప పక్క ఏడుస్తుంది. కూర్చున్నాం. వెళ్తే లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు కానీ మళ్ళీ రావాలి, ఏడుస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ కూర్చున్నాం. బండరాయి ఉంది దేవుడి దగ్గర. చెమట కారిపోయిన కుంకుమ కూడా కారిపోతుంది. నాన్న బంగారు ఇక్కడ చూడరా, అచ్చి బంగారు, నాన్న బంగారు. అమ్మయ్య ఇప్పుడు కొడుతున్నాడు మీ నాన్న టెంకాయ. మా హస్బెండ్ అక్కడ ఉన్నాడు. ఏమండి ఏమండి నేను పలుకట్లేదు. పాపను ఎత్తుకొని వస్తున్నాడు. మనం డాడీ దగ్గరికి వెళ్తున్నాం రా బంగారు. మా హస్బెండ్ హారి తీస్తున్నాడు. సరే ఆడకున్నా. ఓకే చేశాడు మా హస్బెండ్. వద్దు అట్లా తీసి ఏంది వస్తుందా రావట్లేదా, అందుకే నేను తీసుకుంటాను. ఓకేనా? ఓం నమ శివాయ తండ్రి, ఓం నమ శివాయ తండ్రి, కొన్ని అడిగి తీసుకోబో. ఓకే సార్. నా కింద పోసి ఎక్కువ లేకుండా అమ్మ నిద్ర వస్తుంది పప్పుకి. నిద్ర వస్తుంది. ఓకే సరే అండి. హస్బెండ్ కూడా పోసేస్తున్నాడు పుట్టకి పాలు. ఏమండి జాగ్రత్త. ఏమండి మా అమ్మ దాంట్లో బెల్లం పెట్టి పోపించేది కొబ్బరిలో, మీరేమో ఉక్కపోస్తున్నారు. ఓం నమ శివాయ తండ్రి, ఓం నమ శివాయ తండ్రి, ఓం నమ శివాయ తండ్రి, ఓం నమ శివాయ తండ్రి, ఓం నమ శివాయ తండ్రి. డాడీ పోసేసాడు.
ఇదిగో డాడీ పోసేస్తున్నారు పుట్టకి పాలు. ఏవండి 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 చూడండి ఏవండి. మేము మళ్ళీ పుట్టకి పాలు పోసాక మా హస్బెండ్ అక్కడ అన్నీ లోపల పెట్టేస్తున్నాడు. మేము లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మీకు చెప్పడమే మర్చిపోయాను. అందరికీ హ్యాపీ నాగుల చవితి శుభాకాంక్షలు. లోపలికి వెళ్తున్నాం. పాపేడు వాడు ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నావా? నేనా ఏం కట్టాలండి? పాప ఆడుకుంటుందిలేండి. డాడీ నాకు చెడుది కడుతున్నా, నీకు లేదు కదా, నీకు కట్టా అదిలే. ఇక్కడ ఇక్కడ అండి నేను ఆయనకి కడుతున్నాను. అయ్యో మా అమ్మలే మా నాన్న మా అమ్మ తిరుగమ్మ తల్లి. రాలేదంటున్నాడు, కట్టించుకో, బాగా ఏడుస్తుంది. మీరు మరి రోజు ఇది కాదు అట్లా బాగా కాలం ఏంటంటే చేస్తుంది మనం పట్టు కట్టి పట్టి ఇది నేను కట్టినాను పట్టి ఇటు పట్టు కాలం పట్టిస్తా మనకి తల పట్టుకున్నాడు. పాపది కట్టాను, పాప కట్టేసి నా బంగారు తల్లి అయినా డాడీ ఉండండి, అది చేయకుంటుంది, నువ్వు చేయి పట్టిస్తాను. డాడీతో చేతి కట్టించుకోమా. మా అమ్మ తల్లి కదా, మా దుర్గమ్మ తల్లి కదా, మా బంగారు దుర్గమ్మ తల్లి. ఓకే అశ్వ బంగారు దుర్గమ్మ తల్లి. బంగారు తల్లి ఏంటండి మీకు కట్టడం కూడా రాకపోతే ఇంకంతే కదా. డాడీ నడుపుదాంలే, కట్టించుకున్నాను మా బంగారు కదా. అస్సలు కట్టించుకోకుంటుంది, తంతుంది, సరిపోయింది. పాపను ఎత్తుకోకుండా వస్తున్నావు. ఉండు నాన్న బంగారు అంటుంది. అప్పుడు వచ్చేస్తారా బంగారు? ఏమండి కొంచెం ఇక్కడ రండి. వెళ్తున్నా చల్లగాలం తగులుతుంది. బాగా కిందికి పిల్ల నన్ను కదిలిస్తుంది, సెల్లు కదులుతుంది. సరే ఏమండి ఇంటికి లాగుతుంది. ఇప్పుడు ఇక చాలామంది
వస్తున్నారు, పాలు వస్తూనే ఉన్నారు. ఇవి పెట్టుకుంటున్నాడు, ఇంకా అప్పుడే ఇంటికి వెళ్ళటం లేదు, సాయిబాబా టెంపుల్కి వెళ్ళాలి అని. అక్కడంతా అడవిలాగా చెట్లు పొలాలు ఉన్నాయి, తీద్దాం అనుకున్నాను కానీ ఇంకొకటి ఫ్రెండ్స్, రోడ్డు మీదకి నీళ్ళు వచ్చేసాయి. ఏరు వచ్చిందంటే రే దారిక ఇరుక్కపోయింటాం, కొట్టుకుపోతాం నీళ్ళలో, అట్లా వచ్చింది. నాకు భయం వేసింది ఫస్ట్, కానీ తగ్గడం వల్ల రాగలిగినాం. ఆ వీడియో తీయలేకపోతే ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్. యాక్చువల్లీ మా హస్బెండ్ వెంట వస్తున్నారు. ఎండ ఇంత రాని వస్తుందండి. అమ్మవారు మళ్ళీ వస్తాం మేము కుదిరితే. నాగుల చవితికి మీ గుడికి వచ్చాక నేను హ్యాపీగా ఉన్నాను దేవుళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ అమ్మా, బాయ్ అమ్మవార్లు. అవుతున్నాను నిజంగా అమ్మవార్లని. ఒక నిమిషం ఆకుండా ఇలా చూడండి ఎంత ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నేను ఇంటికాడ నుంచి బైక్ మీద నేనే ఎత్తుకొని వచ్చాను ఫ్రెండ్స్. ఇంకా పుట్టుందా? ఇంకా ఇక్కడ నుంచి వస్తున్నారు. మేబీ ఇక్కడ బాబా గుడి. వచ్చే దారిలో వాళ్ళు కొంతమంది పుట్టింది అన్నారు. ఏమండి కింద పడతామేమో, ఏమండి నాకు నీళ్ళు అంటే భయం అండి. అదేమో దేవుడు 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 దీనిలో ఏముంటాయో అని భయం. ఇక్కడ పుట్టు ఉందని మాకు తెలిసింటే పోస్తుండే వాళ్ళం. ఇక్కడ ఐడియా లేదు ఈయనకి, నాకు ఈ ఊరు తెలీదు. ఇంకా ఫ్రెండ్స్ నేను వచ్చినప్పటి నుంచి పాపని బైక్ మీద ఎత్తుకొని వచ్చాను. ఇప్పుడు వరకు ఎత్తుకున్నది, ఇప్పుడు ఎత్తుకున్నాను మా ఆయన, మళ్ళీ ఇంక నేను ఎత్తుకోవాలి. ఇదిగో ఇక్కడ పుట్ట ఉందని అందరు కొంతమంది పాలు వస్తున్నారు. బాగా ఐడియా లేకపోయలేకపోయి. ఏమంటే ఇక చూడు, పుట్ట అంత ఏమండి జాగ్రత్త, పాప ఉంది. పాప ముద్దుగా చూస్తుంది మన పాప. పుట్ట ఎంత కష్టం మీద వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ హోల్ లేదే పుట్ట. ఇది పుట్టని ఎలా కనిపెట్టారు? ఇవి చైన్లు. మా హస్బెండ్ కూడా చైన్లు ఇలాగే ఉంటాయి. అయ్యండి మన చైన్లు గుర్తొస్తున్నాయి. వీడియో తీసుకోలేకపోయినా అప్పుడు. ఓకే, ఇది పుట్ట అని ఎలా తెలుస్తుంది? అంటే హోల్ లేదు కదా, వీళ్ళు ఎలా కనిపెట్టారు ఇక్కడ పుట్ట ఉంటుంది? పుట్టలకి ఇట్లా పెరుగుతుంది, అది పుట్ట అంటారు. అంటే చెట్లకి చీమలు ఉంటాయి, కొట్టినప్పుడు పుట్టలకి పెరుగుతుంటాయి. ఆ చీమలు పెట్టినట్టు పుట్టలుగా పెరుగుతాయి. ఏమండి ఇవేం చెట్లు? కాదండి, మీకు తెలుసు కదా పొలాలు ఉన్నాయి. ఇవేం చెట్లు? చదువుకున్నప్పుడు చూడలే, చీమ పెట్టిన పుట్టలు పాముకి ఎరువైనట్లు. చీమ పెట్టినట్టు పాములకు కాదు. ఇవేం చెట్లు? ఇవేం చెట్లు? వరి అంటే ఇంత చిన్న దాంట్లో నుంచి బియ్యం ఎలా వస్తాయి? పుట్ట. నాకు స్నేక్స్ అంటే భయం. గాడ్ కోసం వస్తా. ఏమండి ఏమండి ఇక్కడ చూడు, ఏమండి ఇక్కడ చూడు, ఏమండి బా, ఏమండి ఏమండి ఇక్కడ చూడు, చూడు. ఫోటో తీసుకెళ్ళాను. ఏమండి ఒక నిమిషం ఆగు, పైకి వస్తాను. అది తీస్తే పడుతుంది తెలుస్తుంది. ఏం లైటింగ్ ఎక్కడ పడితే మన బుద్ధి. ఏమండి నేను కింద పడతాను. నువ్వేంటండి అదే తిప్పుతున్నావు? ఇంకా నేనేం కనిపిస్తున్నాను దాంట్లో. ఏమండి ఇంకా సరే
ఏమండి చూడండి. పడుకొని లేండి. వీడియోలో అనుకున్నాను అక్కడ ఎంట్రన్స్. సో ఇక్కడ బాగున్నాయి చైన్లు. ఆకాశం కూడా సూపర్ ఉంది, కానీ ఎండ చంపుతుంది. ఇక్కడ దేవతలు ఉన్నారు. నడవడానికి ఇలా. ఇప్పుడు మేము అక్కడ బురదలో వచ్చాము, అట్లనే రోడ్డు ఉంది ఫ్రెండ్స్. అంటే నీళ్ళల్లోనే మేము వెళ్తున్నాం. సరే అండి, రిక్వెస్ట్, మీ ఇంట్లో ఏవైనా పాత గుళ్ళు ఊర్లో ఉంటాయి కదా, నాకు వీడియో పెట్టండి యూట్యూబ్లలో. నేను అన్నీ చూస్తుంటాను. అంటే యక్షిణి కథలు, రాజుల కథలు, దేవుళ్ళ కథలు, స్టోరీస్ ఇంట్రెస్ట్ అనమాట నాకు. ఇలా దేవుళ్ళ గురించి అన్నీ అలా దాటుకుంటూ వస్తున్నాం. అక్కడ కూడా బైక్ మీద దాటుతాం అనమాట మా హస్బెండ్తో. చెప్పులు జారి పడతాను ఏంటో. సంవత్సరం నీ మూతిలే ఎవరికి ఆపోయినామక. మరి పొట్టిగా ఉంది ఆ పిల్ల అంటే తల్లిదండ్రులు లాగానా? అంటే జీన్స్ టైప్లే. అంటే సంవత్సరం అంటే నమ్మడానికే లేదు. మన పాప కన్నా చిన్నది. మన పాపకు 6 వెళ్ళి 7 పడినాయి అప్పుడే అంటున్నారు తండ్రి. మన పాపకి 4 నెలలు ఉన్నప్పుడే అన్నారు మనలాగా హైట్ కదా. ఏంది వీళ్ళు హైట్ని బట్టి లావుని బట్టి ఏజ్ డిసైడ్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ని చూసి మనం ఏజ్ చెప్పాలి. సాయిబాబా టెంపుల్ వచ్చేసి ఇలా ఉంది. అక్కడ ఆవు దేవతలు ఉన్నారు. సాయిబాబా టెంపుల్ పైన ఒక నిమిషం ఐడియా వస్తుంది మీకు. అగో అక్కడ ఉన్నాడన్న. స్లిప్పర్స్ ఇన్ని వదలాలండి. ఓకే, కాసేపు కూర్చున్నామండి. సాయిబాబా ఎంట్రీ, వినాయకుడు. ఇక్కడ 2-3 ఉన్నారు. ఆరతి అవి అయిపోయినాయి. మేము టెంపుల్ చూపించడానికి మాత్రమే వచ్చాం. నాకు గుర్తుగా ఉంటున్నాయి. గాడ్ బ్లెస్ మీ. ఎవరు? ఈ దేవుడి పేరు ఏదో ఉంది, దత్తాత్రేయ రాసింది. లే నువ్వు చెప్పకలే. మీ గుడి అవ్వదు, నువ్వు జాబ్ చేస్తున్న చోట అన్నది. మా హస్బెండ్ జాబ్ చేస్తున్నది కూడా ఇలా సాయిబాబా టెంపుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు నంద్యాలలో ఫేమస్ పెద్ద టెంపుల్. మార్నింగ్ వెళ్తే నైట్ కంటాడు. నేనే మొత్తం పనులు చేసుకోవాలి, పాపం చూసుకో. బాబా చాలా అందంగా ఉన్నాడు, హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా. దేవుడు ఎప్పుడు గొప్ప దేవుళ్ళే వీళ్ళు. బాబాని బాగా తయారు చేపించారు చూడు, ఇలా బాగుండాలి. ముద్దుగా అందంగా ఉన్నాడు దేవుడు. దేవుడు తండ్రి. ఓం నమః శివాయ తండ్రి కూడా బాగున్నాడు మా నాన్న. మీకు కాలు పట్టుకోవడం మర్చిపోయాను. ఓకే అండి, ఇవి బాబా డ్రెస్సులు సూపర్ ఉన్నాయి కదా, దగ్గరగా మెరుస్తాయి. కాళ్ళు ఇక్కడ పెట్టారా? ఓకే. ఉడకకి నాకు కాలిపోతుంది బాబాయ్. మేము ఇట్లా చుట్టూ తిరుగుతున్నాం ఫ్రెండ్స్. ఇది దేవుడు. దయచేసి మా అందరంలో సెల్ ఫోన్ వాడకూడదు అంట. వామ్మో, ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. అక్షింతలు మా ఆయనతో వేయించుకుంటాను. దొంగతనం ఇది. ఏమండి పెట్టావు? నన్ను దీవించు, నన్ను దీవించు. చంపేస్తాను, నన్ను దీవించు. పాపని నేను దీవిస్తాను. నన్ను దీవించమన్నప్పుడు దీవించు, అంతే. కూర్చుందాం రా స్వామి తండ్రి. బాబా వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇంకా తాళాలు వేస్తున్నారు. చూసే ఎంత వచ్చిందో మేము వచ్చే వరకు తెలిసింది గుడి. ఇప్పుడు మేము చూసి వెళ్ళిపోతున్నాం. అప్పుడు మూసేస్తున్నారు కదండి, మూసేస్తున్నారు. ఇంకా మేము వెళ్ళిపోతున్నాం. క్లోజ్ అవుతున్నాం. ఎవరైనా వచ్చినప్పుడు స్టే చేసేవాళ్ళేమో. ఇక్కడ వెళ్ళిపోదాం. కమాన్ వచ్చేసాయి. అమ్మవారు టెంపుల్ జోగుల పరమేశ్వరి కదా, జంబుల పరమేశ్వరి. ఇంకోటి వచ్చేసి సాయిబాబా టెంపుల్. ఆపోజిట్ ఉన్నాయి. అక్కడ వస్తే కొంచెం చేన్లలో పుట్ట నాగమయ్య తండ్రి ఉన్నాడు.
ఈ పురాతన గుడి ఇది రీసెంట్ కట్టినట్టున్నారు బాబాద్ అయితే. ఇది కట్టి చాలా ఏళ్ళు అయింది అనుకుంటా. మేబీ కట్టడాలు బట్టి నేను గెస్ట్ చేసి చెప్తున్నాను. ఫ్రెండ్స్, నేను ఎక్కువ యూట్యూబ్లో కానీ దేంట్లో అయినా కానీ నేను ఎక్కువ స్పేస్ తీసుకొని ఒకటి టైప్ చేస్తాను. ఏంటంటే పురాణ టెంపుల్స్, కొంచెం కథలు, స్టోరీస్, యక్షిణి దేవతలు, పాతకాలం కథలు, బొమ్మల కథలు, ఇవన్నీ ఇంట్రెస్ట్గా చదువుతుంటాను. అందుకే నాకు టెంపుల్స్ చాలా ఇంట్రెస్ట్. మీరు కూడా అంతే. మీ ఊర్లో ఏవైనా టెంపుల్స్ ఉంటే వాటికి స్టోరీస్, దేవుళ్ళ గురించి ఉంటే ఖచ్చితంగా యూట్యూబ్లలో పెడుతూ ఉండండి. నాలాంటి వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, భక్తి ఉన్న వాళ్ళు చూస్తుంటారు. ఎక్కిన సరే సరే. తర్వాత మాట్లాడుకుందాం. ముందు రోడ్డు చూసి డ్రైవ్ చేయి. నేనేం చెప్తున్నాను మీకు, డ్రైవ్ చేయమని చెప్తున్నాను. చూసి డ్రైవ్ చేయండి. పాప ఉండే పని. సరే, నేను ఇంటికి వెళ్ళాక మాట్లాడుకున్నాను. డ్రైవ్ చేసేటప్పుడు మాట్లాడకూడదు. సెలయేరులాగా ఎలా ఉంది కదా అక్కడ. ఆటో కూడా ఆపేశారేంటి? ఓ, అయినా అసలు ఒక బ్రిడ్జ్ లాంటిది కట్టుంటే మేబీ సేఫ్గా ఉండేది ప్లేస్, ఎంట్రన్స్కి వెళ్ళడానికి రావడానికి. ఏందో సెలయేరులాగా ఉంది. భయపడుకుంటా మూవ్ ఎలా అవుతాం? భయపడతాం కదా ఖచ్చితంగా. ఎంత దారుణంగా ఉంది అసలు. ఇంత వాటర్. ఇప్పుడు ఎందుకు ఆఫ్ చేశారు? నువ్వు జాగ్రత్త తీసుకెళ్ళి. ఇక్కడ ఈ ప్లేస్లో నాకు వెళ్ళాలంటే నాకు భయమేస్తుంది. ఏమో నాకు భయం వేస్తుందండి. అసలు ఎంత డేంజర్గా ఉంది. వామ్మో, ఓరి దేవుడు. అబ్బో, నాకు భయం వేస్తుంది తల్లి. సరే, అసలు ఎంత డేంజర్ ప్లేస్లో ఎలా వెళ్తాం, ఎలా వస్తాం తల్లి? చాలా భయం వేస్తుంది నాకు. జాగ్రత్త. ఇన్ని దారులు ఉన్నాయా వెళ్ళడానికి రావడానికి? ఇంటికి వచ్చిన వెంటనే మార్నింగ్ రైస్ కుక్కర్లో ఉన్నాను. పప్పుకి ఇప్పుడు పెట్టాను. మళ్ళీ ఆలివ్ ఫ్రై చేస్తున్నాను. మళ్ళీ అప్పుడు అందించాలి. సో నేనే పని చేస్తున్నాను. మా హస్బెండ్ అక్కడ పాపను చూసుకుంటున్నాడు. టీవీ చూస్తూ ఇప్పుడు వంటలు చేస్తే ఇప్పుడు తింటున్నాడు మా హస్బెండ్ అనమాట. ఆలు ఫ్రై, మునక్కాయల పప్పు చేశాను. ఏమండి వంట ఎలా ఉంది? ఏమండి? మా ఆయన చెట్లు, ఇది తోట ఉన్న చోటకి వచ్చేసినాం ఫ్రెండ్స్. మా ఆయన అక్కడ ఉన్నాడు, తోట పని చేసుకుంటాడు. ఏమండి? గుడికి వెళ్ళొచ్చాక ఈవినింగ్ అయినా ఫ్రెండ్స్, ఇది చిన్న కాకరకాయ కాసింది. మా ఆయన వస్తుంది తోటలో. డాడీ అవుతుంది కదా. మా హస్బెండ్ ఏం చేస్తున్నాడో చూడండి ఫ్రెండ్స్. టైం కుదిరింది అనుకో ఈ చెట్లను పట్టించుకుంటూ ఉంటాడు. ఈరోజు నావల్ చవితి కదా అని హాలిడే పెట్టాడు. కనీసం నాతో ఉండండి అంటే ఇట్లా ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నాడు. చెట్లకి ఇవి కడుతూ, తాళ్ళు కడుతూ. నేను ఇప్పుడు